ఆదిశంకరాచార్యులు రాసిన అనేక స్తోత్రాల్లో ఒక విశిష్టమైన స్తోత్రం శ్రీదేవ్యపరాధ స్తోత్రం. అమ్మవారిని శరణాగతి పొంది తన కష్టాలను చెప్పుకుంటూ తన అపరాధాలను క్షమించమంటూ శరణాగతి కోరే ఒక భక్తుడి యొక్క దీనాలాపన క్షమాపణ స్తోత్రమే ఈ దేవ్యపరాధ స్తోత్రం. అందులో ఒక మొదటి శ్లోకం, న మంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతిమహో నాహ్వానం ధ్యానం తదపి జనజానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి జనజానే విలపనం పరంజానే మాతస్త్వదనుసరణం క్లేశహరణం. దీని తాత్పర్యం ఏమంటే, ఓ తల్లి, ఓ దేవి, నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, నిన్ను స్తుతించే విధానం కూడా సరిగా తెలియదు, నిన్ను ఆహ్వానించడం, ధ్యానించడం మరియు నీ కథలను స్తుతించడం కూడా నాకు తెలియదు, ముద్రలు అంటే చేతి సంజ్ఞలు కూడా తెలియవు, అలాగే నా బాధను నీ ముందు వెళ్ళబోసుకోవడం కూడా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు తల్లి, నిన్ను అనుసరించడం, నీ శరణు పొందడం అన్ని కష్టాలను తొలగిస్తుంది అనే ఏకైక నమ్మకమే నాకు తెలుసు తల్లి. అంటే ఈ శ్లోకంలో భక్తుడు తన అజ్ఞానాన్ని, నిస్సహాయతను అమ్మవారి ముందు వినయంగా చెప్పుకుంటున్నాడు. మంత్రం, యంత్రం, స్తుతి, ఆహ్వానం, ధ్యానం, కథాస్తుతి, ముద్రలు, విలపనం అవన్నీ అమ్మవారిని చేరుకోవడానికి చేసే వివిధ రకాల ప్రయత్నాలు. కానీ భక్తుడు వీటన్నిటిలో తాను వెనుకబడ్డాడని అంటున్నాడు. అయినప్పటికీ అమ్మవారిని అనుసరించడం, ఆమెపై ఆధారపడడం అన్ని కష్టాలకు పరిష్కారం అని భక్తుడు దృఢంగా నమ్ముతాడు. ఇది శరణాగతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది.